వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రాష్ట్రంలో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగాలి. అయితే ఈ జమిలీ ఎన్నికలు అంటున్నారు, అసెంబ్లీ పార్లమెంటు ఒకటేసారి జరుగుతాయంటున్నారు, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సరే, అవి ఎప్పుడు జరుగుతాయన్నది కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా నరేంద్ర మోదీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈలోపే ఎవరి వ్యవహారాలు వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలందరూ కలిసి ఒక 2-3 సర్వే సంస్థలను రంగంలోకి దింపినట్లుగా ఒక సమాచారం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సునీల్ కానుగోలు ఆయన మొత్తం వ్యవహారాలన్నీ ఆయన చక్కబెట్టారు ఎలక్షన్స్కు ముందు నుంచే. అలాగే బీఆర్ఎస్ కూడా కొంతమందిని సలహాలు సంప్రదింపులకు పెట్టుకునింది. ఇందులో భాగంగానే ఐపాక్ ప్రశాంత్ కిషోర్తో కూడా కేసీఆర్ చాలా సంప్రదింపులు జరిపారు. అయితే ఆ సంస్థ ప్రత్యక్షంగా కేసీఆర్కు సేవలు అందించింది లేనిది ఇప్పటికీ ఎవరికీ తెలియదు, వాళ్ళు బయట పెట్టలేదు. కాకపోతే కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్తో చాలాసార్లు భేటీ అయింది మాత్రం వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు భేటీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి అప్పట్లో బీజేపీ తరఫున ఏదైనా కన్సల్టింగ్ సంస్థ సర్వే చేసింది లేనిది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ సంస్థల్ని హైర్ చేసుకునే విషయంలో బీజేపీ తెలంగాణలో పెద్దగా దృష్టి పెట్టలేదు అనేదైతే వాస్తవం. ఇప్పుడు మరి ఎందుకు ఈ విషయంలో ఇంత ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది అంటే 2028 షెడ్యూల్ ఎన్నికలు కనుక కరెక్ట్గా జరిగితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలి అని బీజేపీ నేతలు చాలా గట్టిగా పట్టుబట్టారు. ఎందుకు అంటే ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీ బెంగాల్లోనే అధికారంలోకి రాగాలేంది తెలంగాణలో ఎందుకు రాకూడదు అని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లాంటి కేంద్ర మంత్రులు మొత్తం రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అందువల్ల ఏమైందంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే, వస్తుంది అని గట్టి పట్టుదలతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. వస్తుందా లేదా అనేది అంతిమంగా చెప్పాల్సింది ఓటర్లు. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి తమ వంతుగా బీజేపీ తెలంగాణ వాళ్ళు కూడా సంస్థలను, అంటే సర్వే సంస్థలను రంగంలోకి దింపాయి. ఇది వాస్తవం. బీజేపీ తరఫున అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ ఇప్పటికే పని ప్రారంభించింది. అలానే జార్విస్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అనే సంస్థ కూడా పని మొదలుపెట్టింది. ఈ రెండిటికి అదనంగా అభిష్టా ఏజెన్సీ అనేటువంటి మరొక సర్వే సంస్థ కూడా తాజాగా రంగంలోకి దిగింది అనేటువంటి ప్రచారం పెరిగిపోతోంది. పార్టీ నేతలు కూడా దీన్ని అనధికారికంగా ధృవీకరించారు. ఈ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనేటువంటి సంస్థ డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అనుబంధంగా ఆయన సూచనలు, సలహాలతోనే తెలంగాణలో పనిచేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సంస్థ దీంతో పాటు జార్విస్ టెక్నాలజీ సంస్థలు కూడా ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశాయి, పని చేశాయి అని స్థానికంగా ఉన్నటువంటి, అంటే తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సంస్థలన్నీ కూడా ఏమి చేస్తాయంటే ఓటర్ నాడిని పసిగడతాయి. అలాగే పోలింగ్ బూతుల్లో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా నేతలు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అనేక విషయాల మీద సలహా ఇస్తాయి. ఈ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ ఏం చేస్తుందంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పార్టీ తరపున నేతలు ఏ విధంగా పనిచేస్తున్నారు, కార్యకర్తలు ఎంత క్రియాశీలకంగా ఉన్నారు అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. 119 నియోజకవర్గాలలోని నేతలు, కార్యకర్తల పనితీరును ఇది క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటుంది.
అలాగే ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల పనితీరును కూడా మదింపు చేస్తుంది. ఈ రిపోర్ట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు అమిత్ షాకు ఈ సంస్థ అందజేస్తోంది అనేది పార్టీ వర్గాల సమాచారం. ఇక జార్విస్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ ఏం చేస్తుందంటే నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి అనేది ఇది చూస్తుంది. అట్లాగే ఇది కూడా ఓటరు నాడి ఎలా ఉంది, తెలంగాణలో బీజేపీ నేతల పనితీరు ఏ విధంగా ఉంది అని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ విశ్లేషణలు చేస్తూ ఉంటుంది. ఇక అభిష్ట ఏజెన్సీ అనేది ఏం చేస్తుందంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా అవసరాలు ఏమిటి, దాన్ని ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తోంది, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరు, వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇటువంటి విషయాలన్నింటినీ ఈ ఏజెన్సీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా సీనియర్ నేతలకు లేదా కేంద్ర నాయకత్వానికి రిపోర్టుల ద్వారా వివరాలన్నింటినీ పంపిస్తూ ఉంటుంది. ఇక ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులను బీజేపీలోకి తీసుకురావటం అన్నది ఈ ఏజెన్సీల పని కాదు. దానికి సంబంధించి కేంద్ర నాయకత్వము, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, లేదంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళ ద్వారా వ్యవహారాలను చక్కబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో హోల్ మొత్తం మీద అర్థమవుతున్నది ఏంటంటే ఈ మధ్య తెలంగాణలో పర్యటించినటువంటి జేపీ నడ్డా లేదా అంతకుముందు నితిన్ నబీన్ కానీ ఏం చెప్పారంటే ఇక్కడ నేతలతో మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు, గుడ్విల్ ఉన్నవాళ్ళు, నియోజకవర్గాల్లో పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి తీసుకురండి అంటే ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి వ్యవహారానికి పదును పెట్టండి, స్పీడప్ చేయండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయండి అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కూడా వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా ఇంచుమించు అవే పనిచేస్తాయి. ఎదుటి పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులను గుర్తించడం, వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిని పారదోలాలంటే అంటే వాళ్ళని సంతృప్తిపరచాలంటే ఏమి చేయాలి, ఇటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీ నేతలకు చేరవేస్తారు. పార్టీ నేతలు మాట్లాడుకుని అసంతృప్త నేతలతో టచ్లోకి వెళ్తారు. ఇక వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి కుదిరే డిమాండ్లు, ఒప్పందాలు, హామీలు ఇటువంటి వాటన్నిటి మీద ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఎంతమంది వస్తారు అనేది ఒక అంచనా వేస్తారు. ఎలక్షన్స్కి ఇంకా చాలా దూరం ఉంది, చెప్పాలంటే ఒక 2 సంవత్సరాల పైనే ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో నుంచి బీజేపీలోకి నేతలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బీఆర్ఎస్ నుంచి వస్తే రావచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షమే కాబట్టి బీజేపీలోకి వచ్చే అవకాశాలు అయితే కొంతమందికి ఉన్నాయి. ఈ మధ్యనే బీఆర్ఎస్లో బాగా పాపులర్ అయిన లేదా వార్తలకు కేంద్రంగా నిలుస్తున్న చామకూర మల్లారెడ్డి, ఈయన ఎంపీగా చేశారు, మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఎమ్మెల్యేనే. ఈ కుటుంబం మొత్తం కూడా బీజేపీలోకి రాబోతోంది అనేటువంటి విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి ఈ మధ్యనే తన కుటుంబం మొత్తంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు, భేటీ అయ్యారు, ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలంతా కూడా మీడియాలో బాగా వైరల్ అయినాయి. సో మల్లారెడ్డి కుటుంబము బీజేపీలోకి చేరబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకు? ఈ ప్రచారానికి హేతు ఏమిటి అంటే మల్లారెడ్డి బీఆర్ఎస్లో యాక్టివ్గా లేరు. మామూలుగా అయితే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మల్లారెడ్డి చాలా యాక్టివ్గా ఉంటారు. కొద్ది కాలంగా పార్టీ వేదికల మీద సమావేశాల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. అందువల్ల పార్టీకి దూరం అవుతున్న మల్లారెడ్డి తొందరలోనే బీజేపీలోకి చేరుతారనే ప్రచారం పెరిగిపోతోంది. సరే, ఈ మధ్యనే తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, ఏ పార్టీలోకి మారేది లేదని మల్లారెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు. నిజానికి ఏ నేత కూడా తాను పార్టీ మారిపోతున్నాను, పలానా రోజు మారుతాను, ముహూర్తం ఇది అని ఎప్పుడు ఎక్కడా చెప్పరు. చేసుకునేదేదో తెర వెనుక చాపు కింద నీరులాగా చేసుకుని వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని తీసుకోవాల్సిన హామీలన్నీ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మొత్తం వచ్చి పార్టీలో చేరిపోతారు, చేరాలనుకున్న పార్టీలో.
సో మల్లారెడ్డి వ్యవహారం కూడా అలానే అవ్వచ్చు, చెప్పలేము ఇప్పుడు ఏమవుతుందో. సో కాంగ్రెస్ నుంచి, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వచ్చే అవకాశాలు తక్కువ. అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో హామీలు ఇచ్చినా, లేకపోతే ఇప్పటికే హామీలు ఇచ్చి తప్పినా, ఇటువంటి వాళ్ళందరూ కలిసి అసంతృప్తిగా మారి బీజేపీలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో అందరికీ అసెంబ్లీలో టికెట్లు ఇవ్వలేరు, బీజేపీలో ఇవ్వాలన్నా చాలామంది నేతలు లేరు, చాలా నియోజకవర్గాలు బీజేపీ తరఫున ఖాళీగా ఉన్నాయి. కాబట్టి తమకు ఖాళీగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గట్టి నేతలు ఎవరైతే ఉన్నారనుకుంటారో వాళ్ళకి హామీలు ఇస్తే వాళ్ళు ఆ పార్టీల నుంచి బీజేపీలోకి మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి చెప్పినట్టుగా అసెంబ్లీ టికెట్లు కనుక ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు, గెలిచేవాళ్ళు గెలుస్తారు, లేని వాళ్ళు లేరు. అయితే వాళ్ళ మద్దతుదారులు కూడా బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు హామీని నిలబెట్టుకుని అసంతృప్త నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం అసెంబ్లీ టికెట్ ఇస్తేనే. ముందు నేత వస్తారు, హామీని నిలబెట్టుకుని టికెట్ ఇస్తే ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు కూడా వచ్చేస్తారు. లేదంటే బీజేపీలోకి వచ్చిన నేత అసెంబ్లీ టికెట్ రాకపోతే అసంతృప్తితో తిరిగి తాను వచ్చిన పార్టీలోకి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ నేతలకు బాగా తెలుసు. అందుకనే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని, రోజువారీ రిపోర్టులను జాతీయ నాయకత్వం ఈ కన్సల్టింగ్ సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది. అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది. చివరికి అంటే ఒక ఏడాది అయ్యేటప్పటికి బహుశా ఈ గోడ దూకుళ్ళు, పార్టీ మారటాలు ఇటువంటివన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈలోపే అంటే రేపు 2-3 రోజుల తర్వాత 26వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. కరీంనగర్లో ఒక ప్రైవేటు కాలేజీ నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వస్తున్నారు. అప్పుడు లోకల్గా ఉన్నటువంటి పార్టీ నేతలకు ఏమైనా దిశానిర్దేశం చేస్తారేమో చూడాలి. అమిత్ షా పర్యటన జరిగిన తర్వాత పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి పరిణామాలు వేగం పుంజుకుంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ.